తమ్ముడు ఈసారి ఓటు మనకే వేయాలి. ఏరా ఈ తూరు పంట చేతికొచ్చిందని పొగరు చూపిస్తున్నావా? మా మేడం ఎమ్మెల్యేగా గెలిస్తే 5 సంవత్సరాలు ఉంటుంది, చూసుకో మరి. ఎన్నాళ్ళైనా మా బతుకులు ఇంతే సార్. అసలు ఏం కావాలరా నీకు? నాకు ఓటు వేయాలంటే ఏం చేయాలి? రైతులకు కూడా గవర్నమెంట్ జాబ్ కావాలమ్మా. రైతుకి గవర్నమెంట్ జాబ్ ఏంట్రా? అసలు మైండ్ నుండే మాట్లాడుతున్నావరా నువ్వు? రైతును గవర్నమెంట్ జాబ్ చేయాలంటే ఎంత కష్టమో తెలుసా? ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి అమ్మా. మున్సిపాలిటీ పని చేసుకునేవాడు గవర్నమెంట్ జాబ్ లో ఉండొచ్చు, మద్యం దుకాణంలో మందమ్మేవాడు గవర్నమెంట్ జాబ్ లో ఉండొచ్చు, నలుగురికి అన్నం పెట్టే రైతు మాత్రం గవర్నమెంట్ జాబ్ లో ఉండకూడదు. ఇంతే కదమ్మా మీరు చెప్పేది? వాళ్ళంతా కరోనా టైంలో కష్టపడ్డారా, వాళ్ళు మీరు ఒకటేనా ఏంటి? అవునా అమ్మా? అదే రైతు కరోనా టైంలో లాక్డౌన్ చేస్తుంటే గనక కరోనా కన్నా ప్రమాదకరమైన రోజులు చూసేవాళ్ళమ్మా మన అందరం. వాడితే ఇప్పుడు వద్దులే కానీ మనకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూసుకుందాం పద. మనకి అన్నం గురించి ఎదురు చూసే రోజు వస్తే తప్ప రైతు విలువ తెలియదు.